ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మనకెంతో అసంతోషాన్ని కలిగించి మన శాంతిని దొంగిలించే వాటిలో ఒకటి మనం ఎన్నడూ చేయనివి చేసే ఇతరులకు మనం తీర్పుని తీర్చినప్పుడే. వాక్యం కప్పని విషయాలు కాదు. దేవుడు చేయవద్దంటే అప్పుడే చేయకండి. అయితే అది అంటే చూడండి, నేను చాలా వాటిని గురించి ఆలోచించవచ్చు. దాని అర్థం నాకు దేవుని యొక్క గొప్ప పురుషులు స్త్రీలు తెలుసు. వాళ్ళు వెళ్ళి సినిమాలు చూస్తారు, నేను చూడను. నేను ఆ పని చేయను. ఆ పని చేస్తే శాంతి ఉండదు. ఎవరు నన్ను వాళ్ళ చూడాలని అనుకోను. నేను కొంతకాలం దాని నుంచి వెళ్ళాను. నాకు సమస్యగా ఉండేది. అసలు మీరు వెళ్ళి చూసి మిమ్మల్ని క్రిస్టియన్ అని ఎలా చెప్పుకుంటారు? దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే కొన్నిసార్లు ఇప్పటికీ ఆ విషయంలో కష్టంగా ఉంటుంది. కనుక నా పని నేను చూసుకుంటాను. ఎందుకంటే నా జీవితానికి లెక్క నేనే అప్పగించాలి. ఇప్పుడు మీ పిల్లల గురించి చెప్పడం లేదు. మీ పిల్లలకు ఎల్లలు సెట్ చేసి వారిని చూడండి ఒక స్టాండర్డ్లో నివసించేలా. అయితే పౌలు అన్నాడు, విగ్రహాలకు సమర్పించిన మాంసం నిజంగా ఏమీ కాదు. దాన్ని తినే విశ్వాసం ఉంటే తినండి. విశ్వాసం అంటే మీరు అది చేయగలరు, నేర మనస్సాక్షి ఉండకుండా. విషయాలకే పెద్ద డీల్స్ చేస్తాం. ఒకరు వేసుకున్న డ్రెస్ని బట్టి వారి మనసు ఎలాంటిదో నిర్ణయిస్తుంటాం. వాళ్ళ హెయిర్ డ్రెస్ని బట్టి వాళ్ళ శరీరం మీద ఏదైనా మచ్చుందా? చాలామంది ప్రజలు నిజంగా చర్చిలో ఉండవలసి వస్తే సంఘం వారిని తరిమి కొడుతుంది లోపలికి వచ్చినప్పుడు. ఎందుకంటే మీరు నాలా కనిపించినందున నేను చేసేది మీరు చేయరు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే. ప్రజలకు దేవుని ప్రేమను బోధించండి. వారు దేవునితో ఎలా వ్యక్తిగత దగ్గర సంబంధాన్ని పొందగలరో తర్వాత దేవుణ్ణే చెప్పనివ్వండి. వాళ్ళేం చేయకూడదు. నాకు చెప్పడానికి దేవునికి చాలా కాలం పట్టలేదు సిగరెట్లు తాగకూడదని చూపించడానికి. నా 9 ఏళ్ల వయసులో తాగడం ఆరంభించాను. ఇప్పుడు కొన్ని లెటర్స్ వస్తాయి. అయితే ఇలా అంటాను, తెలుసా, బహుశా అది మిమ్మల్ని నరకానికి పంపదు. ఇప్పుడు చూసారా ఎంత మౌనంగా అయిపోయారు? దాన్ని చూడండి. అంటే నేను ఇది చేయడం మీకు ఇష్టం లేదు. అయితే ఇందులో ఉంది, అతిగా తినకూడదు అన్న దాని గురించి బైబిల్ ఎన్నో చెప్తుంది. అయితే స్మోకింగ్ గురించి ఏమీ చెప్పదు. మీ శరీరానికి హాని కలిగించే పనులు చేయవద్దని చెప్తుంది. అలా చేయడం మంచిది కాదనుకుంటా. పరలోకంలో స్మోకింగ్ సెక్షన్ ఉందనుకోను. నేను అది రికమెండ్ చేయడం లేదు. తెలుసా, అది ఒకలా కంపు కొట్టే అసహ్యమైన ఖరీదైన అలవాటు. అయితే ఇక్కడ మళ్ళీ ఏమిటి, నేను ఎవరినైనా చూసి చెప్పగలను, మీరు స్మోక్ చేయండి. మీకు విషయం చెప్పనా? చెడు వైఖరి ఉండడం, చేదైన పగ, ద్వేషం, అసహించుకునే వైఖరి దానంతటికంటే హీనమైంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాలో జరిగేది అది. నేను మీకు కొన్ని నిజమైన కఠినమైన కొంతమంది ధార్మికంగా ఉండేవారు పూర్తి ప్రపంచంలోకంతా అత్యంత హీనమైన వారు. నాకు గుర్తుంది, మా ఆంటీ ఒకసారి చెప్పడం, నేను బ్లూ ఐ షాడో వేసుకున్నందరి నరకానికి వెళ్తాను. సరిగ్గా ఇటువంటి విషయాలే ప్రజల్ని క్రైస్తత్వానికి దూరంగా ఉంచుతాయి. మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. మనం పొందే వినోదం గురించి ఎందుకు చెప్పం? ఆనందం గురించి. ఎల్లప్పుడూ గిల్టీగా ఫీల్ కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. నిందించకుండా ఉంటే. మీ సంగతి నాకు తెలియదు, కానీ ఒక క్రిస్టియన్గా నేను ఆనందిస్తున్నాను.
అయితే మీరు ఎన్నడూ ఎవరిని క్రీస్తు వద్దకు తేలేరు. ఒకవేళ మీరు చేసేదంతా వారికి తీర్పు తీర్చి విమర్శించి వాళ్ళు ఏం చేయకూడదో చెబుతూ ఉంటే. సరిగ్గా అందువల్లే యేసు పాపులతోనూ వారితోనూ కలిసి భోంచేశాడు. తరువాత ఆయనలో ఉన్న మహిమను, అందాన్ని ఇచ్చాడు. ఆయనలోని దేవుడిని, ఆయన తన జీవితాన్ని జీవించిన విధానం వారిని ఆయన వైపుకు ఆకర్షించింది. రాజీ పడ్డం గురించి నేను చెప్పడం లేదు, మీరు చేయకూడనివి చేయడం గురించో, కానీ ఏది ముఖ్యమన్న దాన్ని గుర్తించడం గురించి, ఏది ముఖ్యం కాదో చెప్తున్నాను. మీరు ఫన్నీగా ఉన్నారు మ్యాన్, అన్ని సరైన చోట్ల మౌనంగా అవుతున్నారు. అది నాకు తెలియచేస్తుంది. చూడండి, నేనే రైటు. అర్థం చేసుకోండి, అందులో ఏది మీరు చేయమని రికమెండ్ చేయడం లేదు. నేను చెప్పేదంతా ఏది ముఖ్యమో గుర్తించండి. నాకు విమర్శించే, తీర్పు తీర్చే వైఖరి ఉంటే మీ టాటూని గురించి ఖచ్చితంగా అది ఆ టాటూ కంటే హీనమైంది. మ్యాన్, నేను రాబోయే 3 నెలల్లో నా మెయిల్ని ఏమాత్రం చదవను. దేవా దయచూపు. అంటే గతంలో బైబిల్లో ముక్కు పొడకులు, చెవిదిద్దులు ఉండేవి. మ్యాన్, అలాంటి విషయాలన్నీ అప్పుడు ప్రజలకు చెప్తాం, ఇది వద్దు అది వద్దు అని. చూడండి, ఏం చూడు జాయిస్, పౌలు చెప్పలేదా నగలు వేసుకోకూడదని? పౌలు అది చెప్పలేదా? లేదు, ఆ కాలంలో వ్యభిచారిణులు ఎలా డ్రెస్ అయ్యేవారన్నది గురించి చెప్పాడు. అన్నాడు, సంఘానికి ఒక వ్యభిచారణలా డ్రెస్ అయి రావద్దు అని. నేను అదే మాట చెప్తాను. దేవుని యొక్క స్త్రీగా సెక్సీగా ఉండక్కర్లేదు, దైవికంగా ఉండాలి. ఆమె అలాగే బాగా లోకట్టు ఉన్నదేదైనా వేసుకోనక్కర్లేదు, అందరూ చూసే పని లేకున్నా చూసేలా. ఆమేన్. దాని అంతటికి మన దగ్గర టైము లేదైతే. దేవా, దీని నుంచి సహాయం చేయి. నేను చాలా ఇప్పటికే దారి తప్పాను, ఇప్పుడేం చేయాలో కూడా తెలీదు. అయితే నిజాయితీగా తీర్పు తీర్చే వైఖరి ఆనందాన్ని దొంగిలించదా? ఎంతమంది జీవితాన్ని మరింతగా ఆనందించగలరో ఒకవేళ మీ పని మీరు చూసుకుంటే? తెలుసా, ఒక గొప్ప వచనం బహుశా రోమా 12:14, ప్రతి ఒక్కరూ తమ జీవితానికి లెక్క అప్పగించాలి. దేవుడు మిమ్మల్ని వేరే వారి గురించి అడగడు, మిమ్మల్ని మీ గురించే అడుగుతాడు. ఒకవేళ ఎవరైనా ఏదైనా నిజంగా పాపం చేస్తుంటే బైబిల్ కప్పేది మీరు వారికై ప్రార్థించండి. వాళ్ళ కళ్ళు దేవుడు తెరుస్తాడని ప్రార్థించండి. మీరు గాని వారిని సరిచేయగలిగే స్థితిలో ఉంటే, మనలో చాలామంది అలా ఉండం. అయితే ఒకవేళ మీరైతే ఒక మంచి ఫ్రెండ్ మంచి సరిచేసే మాటను చెప్పవచ్చును. వాళ్ళు కానీ వినాలనుకుంటే అందరి భుజం మీద తట్టి ఇలా అనకూడదు అనుకుంటా, నువ్వు చేసేదంతా బాగుంది, నాకు అనవసరమైంది. ఒకవేళ నా మంచి ఫ్రెండ్ ఎవరైనా వ్యభిచారంలోకి దిగితే చెప్తాను, దానికే క్షమాపణ అడగను లేదా దాని గురించి మాటలన్ను. అయితే వాళ్ళ జుట్టుని ఎలా కట్ చేసుకుంటారో లేదా కలర్ చేసుకుంటారో నాకు అనవసరం. చూడండి, వేరే ఏదైనా వాళ్ళెంత స్వీట్ తింటారో అర్థమైందా? హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కరూ మిగతా వారికి ఏం తినాలో చెప్తారు. మా అబ్బాయిల్లో ఒకరు తలను షేవ్ చేస్తాడు, చిన్న అబ్బాయి. అతను అందంగా ఉంటాడు, అలానే ఉంటూ ఉంటాడు. అయితే అతనికి అందమైన జుత్తు ఉంది. నాకు దాదాపు 10 ఏళ్ళు పట్టింది అతని జుట్టు గురించి నోరు మూసుకోవడానికి. చూడండి, ఇది చెప్పేది వినండి పేరెంట్స్. మనం చేసే ఇలాంటి పనులే మన పిల్లలు మన దగ్గరకు రాకుండా చేస్తాయి. నాకు కొంచెం టైం పట్టింది, అవును, చిల్లులు ఉన్న జీన్స్ విషయంలో నాకు కొంచెం సమయం పట్టింది. అంటే చెత్త ఎరుకునే వాళ్ళ ఉన్నావు, నీకు బట్టలు కావాలంటే కొని పెడతాను. చూడండి, నేను వచ్చిన తరం వేరుగా ఉంటుంది.
మనం గతంలో చిరిగినవి కొనేవాళ్ళం కాదు, కొత్తవి కొనుక్కుని తర్వాత చిరిగే వరకు వేసుకునేవారం. అయితే ఇదేమీ బిబ్లికల్ సమస్య కాదు. చెప్పేది అర్థం అవుతుందా? ఇది బిబ్లికల్ సమస్య కాదు, ఇది మన అభిప్రాయం. విషయం ఏమిటంటే మీరు అవి వేసుకోవాలనుకోకుంటే వేసుకోకండి, ఇంకెవరైనా వాటిని వేసుకుంటే. ఇప్పుడు అలా వేసుకున్న వారిని ఇక్కడ పైకి రానివ్వను. ఎందుకో తెలుసా? అది నా డీల్. షార్ట్స్ని పిలుస్తాను. అయితే తెలుసా, నేను ఆరంభించినప్పుడు నాకంటే వేరుగా డ్రెస్ అయ్యేవారు, ఇక్కడ ఉండేవారు కూడా. అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి. వావ్! అంటే మా దగ్గర అద్భుతమైన ఆరాధన బ్యాండ్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, దానికి అలవాటు పడ్డానికి నాకు కొంచెం టైం పట్టింది. అంటే ఒక అతను, గాడ్ బ్లెస్ హిమ్, అతడు మా ఆరాధన చాలా కాలం నడిపించాడు. అందరికీ తెలుసు దాని గురించి. అతన్ని టీజ్ చేయడం లేదు. అతని జుట్టు అప్పుడే నిద్ర లేచినప్పుడు ఉండేలా ఉండేది. అంటే నేను లేచినప్పుడు నా జుట్టు ఉన్నలానే, చూడ్డానికి అంత బాగోదు. ఒకరోజు చెప్పాడు ఏమనంటే, దాదాపు 35 నిమిషాలు పట్టింది నా జుట్టుని సరి చేసుకోవడానికి. అనుకున్నాను, జోక్ చేస్తున్నాడా? నా జీవితంలో ఒక సమయంలో నాకు తెలీదు దేవుడు డెనిమ్ని అభిషేకిస్తాడని. అనుకున్నాను, దేవా పాలిస్టర్ వేసుకుంటేనే అభిషేకిస్తావేమో అనుకున్నా. డెనిమ్ వేసుకోవచ్చని తెలియదు నాకు. నిజం చెప్తున్నాను. మీకు తెలుసా అదేమిటో? అది ఒక కంపు కొట్టే ధార్మిక వైఖరి. అది దేవుడి నుంచి ప్రజలను దూరంగా ఉంచుతుంది. కనుక ఇప్పుడు చాలా తప్పిపోయాను. బహుశా దీంతో వెళ్ళడం మంచిది, వెనక్కి వెళ్ళను కనుక. మనం విషయాలను గురించి ఎలా ఆలోచిస్తామో అదే నిజమవుతుంది. ఊరికే కూర్చుని అందరిని గురించి వైఖరులు తెచ్చుకోకండి. వారి పనులు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీ డీల్తో గందరగోళం చేసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. దేవుని ముందు మీ మనసును మంచిగా ఉంచుకోండి. దేవుడినే ఇతరులకు ఏం చెప్పాలో అది చెప్పనివ్వండి. తెలిసిందా? ఇంకా కొన్నిసార్లు ప్రజలు ఏదైనా చేస్తున్నప్పుడు అసలైతే నిజంగా నీతిపరంగా తప్పుని బైబిల్ ప్రకారంగా మనం వారికి చెప్పకూడదని దేవుడు అంటాడు. వారికి చెప్పడానికి ఆయనకి టైం కావాలి. బాయ్ అది కొంచెం కష్టంగా ఉండేది. ఆల్ రైట్, మీకు ఉదాహరణ చెప్తాను. నాకు తెలియదు ఈ బోధనని తగ్గించాలేమో. అయితే అది ఏమిటంటే, పరిచర్యలో యవ్వనంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చింది. అప్పుడే క్రీస్తుని స్వీకరించింది. ఎంతో ఉత్సాహంగా ఉంది. సంభాషణలో తెలిసిందే ఆమె తన బాయ్ ఫ్రెండ్తో ఉంటుందని. సరే, ఆమె ఎప్పుడు నోరు మూస్తుందా అని వెయిట్ చేశాను, అది పని చేయదు అని చెప్పడానికి. చూడండి, ఆమె ఆ పని చేయకూడదు అని. ఇంకా అంటే దేవుడు మాట్లాడి నాతో అన్నాడు, లేదు సరైన టైంలో నేనే చెప్తాను. చూడండి, కొన్నిసార్లు ప్రజలు దేవుళ్ళు బాగా వేరూని ఉండాలి. చెడుదాన్ని వదిలేయడానికి ఇష్టపడేంతగా దేవుడిని ప్రార్థించాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అది రైట్ అని అనుకున్నానా? లేదు. అయితే దేవుడు మనిషి హృదయాన్ని చూస్తాడు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఆమె ఏం అనుభవించిందో తెలీదు, ఆమె జీవితంలోని పరిస్థితి ఏమిటో తెలీదు. కేవలం దేవునికే అన్నీ తెలుసు. ఆయనే ప్రజలను సరిదిద్దగలడు. ఆయన మన నుంచి కోరుకునేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుడు మిమ్మల్ని ఏదైనా చెప్పమంటే అప్పుడు చెప్పండి. కానీ మనం మాత్రం, చూడు నేను నీకు ఇది చెప్తా, అది చెప్తాను, ఇది చెప్తాను, అది చెప్తాను. ఇది దేవుని వాక్యం అవ్వాలి, ఎందుకంటే నాకింకా తెలీదు అది ఎక్కడి నుంచి వస్తుందో. మనం ఇంకా సంతోషంగా ఉండి జీవితాలను మరింతగా ఆనందించమా? ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారో దాని మధ్యలో ఉన్న చోట వారిని అంగీకరిస్తే. చూడండి, అందుకనే నిజాయితీగా చెప్పాలంటే నా భర్తను గురించి అభినందించే విషయాల్లో ఇదొకటి. బస్ అంతగా లేదా అన్నిటికంటే ఎక్కువగా. అంటే నేను చిన్న భిన్నంగా ఉన్నాను. మా పెళ్ళప్పుడు తెలుసా, డేవ్ నేను 5 డేట్స్కే వెళ్ళాం, పెళ్లి చేసుకున్నాం. ఆయనకి తెలిసే ముందే త్వరగా జరిగిపోవాల్సి ఉంది. నేను దాన్ని రికమెండ్ చేయను, అయితే అది మాకు పనిచేసింది.
5 డేట్స్ 5 సార్లు బయటికి వెళ్ళాం అన్నారు. మొదటిసారి చూసినప్పుడే తెలిసిందని ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయి నేనని అనుకున్నావు. ఒకటి మీరు దేవుడి నుంచి వింటున్నారు, లేదా మెంటల్ ప్రాబ్లం ఉంది, రెంట్లో ఒకటి. ఇంకా అయితే నేను ఎలా ఉన్నానో అలానే ఉండనిచ్చారు. నేను మారడం అనే వర్షన్ మాత్రం మారుతుంది, కానీ ఏదో ఒకలా ఆయన ప్రస్తుతం నేనుని ఆనందిస్తారు. నేను తర్వాత నేనుగా మారుతున్నప్పుడు ఏం చెప్తున్నానో అర్థమైందా? కనుక గుర్తుంచుకోండి, ప్రభువు వద్దకు వచ్చినప్పుడు ఎలా ఉండేవారో. మీరు చేసిన కొన్ని పనులను గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలోనికి దేవుని నేరారోపణ కలగడానికి సమయం పట్టి ఉండవచ్చు, దాన్ని వదిలివేసేంతగా. కొన్నిటిని గుర్తు చేసుకోండి, వాటిలో కొన్నిటిని గుర్తు చేసుకోండి. ఇలా అనుకోకండి, గత 10 ఏళ్లుగా మీరు క్రిస్టియన్గా ఉన్నందున అది మీకు లైసెన్స్ ఇస్తుందని ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేయాలో చెప్పడానికి. అందరం విజయపు పాఠాలను ఇవ్వాలనుకుంటాం. ఓ అవును, ఆ విషయంలో నాకు సమస్య ఉండేది, ఏం చేయాలో చెప్తాను. జీవితాన్ని ఆనందించాలనుకునే వారు ఆనందించండి. అది మీరేనా? జీవితాన్ని ఆనందించాలనుకునే వారిని ఆనందించనివ్వండి. మంచి రోజులను చూసేలా కీడు మాటలు, కపట మాటలు మాట్లాడకుండా. మీ ఆనందాన్ని పెంచుకోగలరు మాట్లాడే విధానంతో. సామెతలు 18:20. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును, మంచి అయినా కీడు అయినా. జీవం మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు, మరణానికైనా జీవానికైనా. అంటే మన మాటలను తింటాం కాదంటారా? ప్రత్యేకంగా స్త్రీల కోసం ఉంది, పురుషులకు నచ్చుతుంది. సామెతలు 21:9. గయ్యాళితో నసపెట్టే పోట్లాడే తప్పులించే స్త్రీతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన అన్ని రకాల కాలాలకు తెరవబడి ఉన్న మిద్దె మీద నివసించుట మేలు. చెప్పకూడని కొన్ని మాటలు, సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడడం, ప్రజలు మిమ్మల్ని ఎంత ప్రేమించినా నాకు అనవసరం. ఎప్పుడూ మీ డీల్ గురించి వింటే అలసిపోతారు. గంభీరమైన కమెంట్లు, ఏదేమైనా ఏమీలు చేయు కనుక. గర్వపు కమెంట్లు, ఫిర్యాదులు, వ్యర్థపు మాటలు, ఇతరుల సమస్యలను ఎత్తి చూపడం లేదా తప్పులను, దాన్ని కథలు చెప్పడం అంటాం. మీరు విన్నారా? మీరు నమ్మగలరా? నేను విన్నాను. చెప్పేది వినండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రార్థించాలి. అన్నిటికంటే హీనమైనది అదే. ఇప్పుడు మనం గాసిప్ని ఆత్మీకంగా చేసి దానికి కొంచెం దేవుని టచ్నిస్తున్నాం. బైబిల్ ఎఫ్సి 4:30 చెప్తుంది, ఇటువంటివన్నీ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయని. ఇప్పుడు మీ ఆనందాన్ని దొంగిలించే వైఖరుల్లో ఒకటి, వేరే దేనికంటే కూడా ఎక్కువగా క్షమాపణలేమీ చెడు వైఖరి. నాకు తెలియదు ఈరోజు ఎవరి మీద కోపంగా ఉంటారో. అయితే ఆశ్చర్యపోతారు ఎంతమంది ఈరోజు ఇక్కడకు కోపంతో వచ్చారో తెలిస్తే. మీ కోపం ఉన్నవారు కావచ్చును. డేవ్ నేను కోపంతోనే కలిసి చర్చికి వెళ్తుండేవాళ్ళం. వెళ్ళేంత వరకు పోట్లాటే. చర్చి ముఖద్వారానికి రాగానే దేవునికి స్తుతులు. కమాన్, ఎంతమంది అలా చేశారు? అంటే ఈ బాహ్య జీవితాన్ని ప్రజలకు చూపుతున్నారు, బాహ్య నటనా జీవితాన్ని. లోపల మాత్రం పూర్తిగా వేరేందేదో జరుగుతుంది.
అయితే దేవుని రాజ్యం మన లోపలుంది. క్రీస్తు మనలో ఉన్నాడు. ఆమేన్. మన పరిసరాల్లో మనకు శాంతి కావాలి, మన హృదయంలో శాంతి ఉండాలంటాడు. యేసు తుఫాన్లను శాంతించమని ఎందుకు చెప్పాడో తెలుసా? ఎందుకంటే ఆయనలో శాంతి ఉంది. మీలో కానీ శాంతి ఉంటే అప్పుడు జీవితంలోని తుఫాన్లు మిమ్మల్ని అంతగా చిందర వందర చేయలేవు. నాకు గుర్తుంది, చర్చికి వెళ్ళినంతసేపు పోట్లాడుకునేవాళ్ళం. పిల్లల మీద అరవడం, లోపలికి వెళ్ళి ఆరాధించడం. నేను ముందు వరుసలో నిల్చుని పైన ఉన్న పాటలను పాడేదాన్ని. అప్పుడు ఇలా అనుకుంటే, ఇవాళ ఇంటికి వెళ్ళి ఆయన కోసం వంట చేస్తాననుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇంటికి వెళ్ళి కోపంగా ఉంటాను. ఆయనేమో ఫుట్బాల్ చూస్తారు, నాకు కోపం. ఎందుకంటే నేను చేసేదంతా పనే, ఇంట్లో మిగతా వాళ్ళంతా ఆడుకుంటారు. దీంతో విసిగి వేసారిపోయాను. వీ బ్రింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రేజ్. చూడండి, మీరొక పని చేయగలరు. మీరు సరైంది అనుకున్నది చేస్తూనే తప్పైన దాన్ని ఆలోచిస్తూ ఫీల్ అవ్వగలరు. అయితే దేవుడు మనలోని అసలైన భాగం గురించి కేర్ తీసుకునేది వేరే వాటి కంటే అది అంతరంగ జీవితం. నిజం చెప్తున్నాను, ఇది నా కళ్ళని తెరిపించింది. నాకు తెలియదు ఎన్నేళ్ల క్రితమో, 25-30 ఏళ్ల క్రితం దేవుడు నాకు అంతరంగ జీవితం గురించి చూపించడం ఆరంభించినప్పుడు. ఎందుకంటే చూడండి, మనం ఈజీగా బయట విషయాల్లో చిక్కుకుపోతాం. నన్ను చూడండి, నేను ఒక మంచి క్రిస్టియన్ని. నా దగ్గర నగలున్నాయి. మా ఇంటికి రండి, నా దగ్గర జాయిస్ పుస్తకాలన్నీ ఉన్నాయి. ఆమె సీడీలన్నీ కూడా ఉన్నాయి. చెప్పాలంటే కొన్ని పాత క్యాసెట్ టేపులు ఉన్నాయి. అంటే చాలా కాలంగా నేను వాటిని వింటున్నాను. ఓకే, కాఫీ చేసేస్తాను. తర్వాత చర్చిలో జరిగే కొన్ని విషయాలు అప్డేట్ మీకు ఇవ్వాలి. కమాన్. మీరు నమ్మలేరు సిస్టర్ బ్రౌన్ ఏం చేసిందో వింటే. జాన్ ఈరోజు చేయించుకున్న ఆ పిచ్చి హెయిర్ కట్ని చూసారా? మై గాష్. స్పిరిచువల్గా ఉన్నామని అనుకుంటాం, ఎందుకంటే మన దగ్గర బాహ్యంగా ఉండే సరంజామా ఉంది. అయితే ఎప్పుడు చెప్పినట్లు దానికి ఒక బంపర్ స్టిక్కర్ మరియు ఒక జీసస్ పిన్ కంటే ఎక్కువ కావాలి లోకాన్ని ఒప్పించడానికి. మన దగ్గర విలువైంది ఉందని. వారి ఫలం వలన వారిని తెలుసుకొనేదారు. ఆమేన్. వైఖరులు, ఆలోచనలు. నిర్దోషమైన మనస్సాక్షి అంటే అది లోపల ఉంటుంది. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నిజంగా దేవునితో కలిసి వర్క్ చేశాడని, నిర్దోషమైన మనస్సాక్షి లేకుండా ఉండడానికి. నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండేలా చేసుకున్నాను. 24:16 అన్నాడు. దేవుని ఎడల మనుషుల ఎడల మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా అభ్యసించాను. దాని అర్థం తెలుసా? ఎవరినైనా అవమానపరిస్తే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి క్షమాపణ చెప్పండి. సంతోషంగా ఉండగలరు. ఎవరినైనా అవమానపరిచి ఉంటే, ఎవరి పట్లైనా కఠినంగా ఉండుంటే, స్వార్థంగా స్వార్థపరత్వంతో ప్రవర్తిస్తే, ఎవరినైనా అనకూడదు అనుకునేది ఏదైనా అని ఉంటే, అంటే ఎవరిని గురించో ఇంకెవరితోనో వ్యర్థంగా మాట్లాడి ఉన్నా నిజంగా అది మంచి సాక్ష్యం అవుతుంది. వెనక్కి వెళ్ళి అంటే ఏమన్నా తెలుసా? నేను నీకు సారీ చెప్పాలి, మొన్న ఒక రోజున వేరే ఎవరిని గురించో నీతో చెప్పినందుకు. నిజంగా అలా చెప్పి ఉండకూడదు. గీతం దాటాను, క్షమించమని అడుగుతున్నాను. అప్పుడు ఇంకోసారి అలా చేసే ముందు 2 సార్లు ఆలోచిస్తారు. దేవుడు నన్ను నడిపించి చేయమనే విషయాలు అలాంటివే. ఏ పాయింట్కి వచ్చానంటే దేని గురించైనా మాట్లాడే దాని మధ్యలో గొంతు పట్టేసినట్లు ఫీల్ అవుతాను. అప్పుడు ఆగి అంటాను, పర్వాలేదు, దేవుడు నేరారోపణ చేశాడు, దేని గురించి మాట్లాడకూడదని. ఆమేన్. కమాన్, దీన్ని కానీ చేస్తా సరిగ్గా చేద్దాం అన్నాను. దీన్ని కానీ చేస్తా సరిగ్గా చేద్దాం. దీన్ని దేవుని కోసం జీవించాలనే నిర్ణయాన్ని తీసుకుందాం, మనిషి కోసం కాదు. అలాగే ప్రతిదీ ఎలా ఉండాలో అలానే లోపల ఉంచుకోవాలనే నిర్ణయాన్ని తీసుకుందాం. అప్పుడు బయట ఉన్న ప్రతిదీ కూడా మన ఆనందాన్ని దొంగిలించేదిగా ఉండదు, దుఃఖపరిచేదిగా. ఆమేన్. కమాన్, దేవునికి గట్టిగా స్తుతులు చెప్పండి. మనం ఎలా ఫీల్ అవుతామో దాన్ని కంట్రోల్ చేయలేము.
అయితే దేవుని సహాయంతో మన ఆలోచనలు ఎంచుకోగలం, చెప్పేదాన్ని మేనేజ్ చేయగలం, ప్రతికూల స్థితిలోనూ మంచి వైఖరులను వృద్ధి చేసుకోవచ్చును. అది ఎంతో శక్తివంతమైనది. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.